కేతిరెడ్డి చేసేవన్నీ కేటుగడు పనులే. ప్రభుత్వ భూములతో పాటు పేదల భూములను ఆక్రమించుకోవడం, రైతులకు మేలు చేసే చెరువులను కబ్జా చేయడం, అక్రమార్జనతో విలాసవంతమైన గెస్ట్ హౌస్లు కట్టుకోవడం, గుర్రాల మీద తిరగడం, బోటు షికారు చేయడం ఈయన నైజం. ధర్మవరంలో ప్రభుత్వ ప్రజల భూమిని ఆక్రమించాడు. 2000 ఎకరాలకు సాగునీరు అందించే చెరువును కబ్జా చేశాడు. ఈయన విలాసాలకు నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు ఎక్కడ భూములు కొట్టేద్దామా, ప్రజల సొమ్ము ఎక్కడ దోచుకుందామా అని తెలుసుకునేందుకు ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అదే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కార్యక్రమంతో ప్రజలకు గుండు గీస్తూ ఈయన అక్రమాస్తులను పెంచుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వస్తుందా, ఈయన అక్రమాలకు ఎప్పుడు అడ్డుకట్టపడుతుందా అని ధర్మవరం ప్రజలు ఎదురు చూస్తున్నారు. సార్ నా చిన్నప్పటి నుంచి ఎర్రకొండ అది గవర్నమెంట్ ల్యాండ్ అని విన్నాం. ఒక 3 నెలల ముందు 6 నెలల ముందు వాళ్ళ బంధువుల పేరుతో రాలు వసుమతి గారి పేరుతో 10 ఎకరాలు, 5 ఎకరాలు పుట్టార్జితము, మరి ఇంకొక 5 ఎకరాలు పుట్టార్జితము, 5 ఎకరాలు కొన్నట్టు చూపించారు. గవర్నమెంట్ ల్యాండ్ కు పిట్టార్జితాలు ఎక్కువ అర్థం కావట్లేదు. గవర్నమెంట్ పెట్టాలని రైట్లా 904 నుంచి 909 వరకు గవర్నమెంట్ పెట్టానంటే అది ఈరోజు వాళ్ళ బంధువుల పేరుతో పోయినప్పుడు అది కబ్జా అంటారా లేకపోతే ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేస్తున్నారంటే తరలో ఉంటారు. ఆయన గుర్రాలు ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి, 10 కార్లు ఉన్నాయి, చాలా విలాసవంతంగా బతుకున్నారంటే అది ప్రజలు అర్థం చేసుకున్నారు. రాబోయే ఎలక్షన్ ఆయన చెప్తారు. గుర్రాల కోట అని చెరువు నీళ్లు 2000 ఎకరాలు 3000 ఎకరాలు రైతులు బాగుపడే నీళ్లు కూడా ఆయన విలాసాలకి నీళ్లు పెట్టుకొని లేకపోతే గుర్రాల కోట అని విలాసాలు చేస్తున్నారు. కానీ ఎక్కడైనా కానీ భూములు మొత్తం ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే శివాసాగు పట్టాలు ఉంటే అన్ని ఏట్లు వేసుకొని పట్టాలు చేపించుకొని రిజిస్టర్ ఆఫీసులు కీ కూడా ఆయన చేతిలో సాయంత్రం అయితే పోవాలి సార్.